హలో గాయస్, వెల్కమ్ టు అవర్ వీడియో. ఈరోజు మనం స్కై బ్లాక్ అయితే ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్లో అయితే. సో ఇది జావా ఎడిషన్, నేను మొబైల్లో ఆడుతున్నాను అనమాట. మనకి కొన్ని లాంచర్స్ అని ఉంటాయి, దాంతో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనం కొత్త వరల్డ్ అయితే క్రియేట్ చేద్దాం. స్కై బ్లాక్ వరల్డ్, ఇది స్కై బ్లాక్ వరల్డ్ గైస్. మనం ఏ వరల్డ్ క్రియేట్ చేసినా మనకి స్కై బ్లాక్ ఒక్కటే వస్తుంది. ప్రిపేరింగ్ ఫర్ వరల్డ్ క్రియేషన్. మనకి సర్వైవలే, ఈజీ వద్దు, నార్మల్ పెట్టుకుందాం గైస్. మనకి నేను కీప్ ఇన్వెంటరీ ఆన్లో పెట్టుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే మనకి నార్మల్ మైన్క్రాఫ్ట్లో అయితే ఏడైనా కింద పడితే లూట్ మొత్తం ఆన్నే పడిపోతే పోయి తీసుకోవచ్చు. మళ్ళా స్కై బ్లాక్లో అయితే వాయిడ్లో పడితే తీసుకోనికి ఉండదు కాబట్టి సో కీప్ ఇన్వెంటరీ ఆన్లో పెడుతున్నా. సో క్రియేట్ చేద్దాం గైస్ వరల్డ్. గైస్ మనకి జావా ఎడిషన్ కాబట్టి ఇది వరల్డ్ క్రియేట్ గానికి కొంచెం టైం పడుతుంది. సో గైస్ క్రియేట్ అవుతుంది. సో మనకి ఇది స్కై బ్లాక్ వరల్డ్ అన్నమాట. ఓకే, వచ్చింది. ఓకే, ఇప్పుడు ట్రీ కట్ చేద్దాం. అడ్వాన్స్మెంట్ కూడా వచ్చింది, గెట్టింగ్ వుడ్. ఓకే, 6 వుడ్ అయితే వచ్చినాయి. దీంతో మనం కన్వర్ట్ చేద్దాం. క్రాఫ్టింగ్ టేబుల్ చేద్దాం ఇప్పుడు. సో గైస్ క్రాఫ్టింగ్ టేబుల్ అయితే వచ్చేసింది. సో ఒక వుడెన్ పికాక్స్, అడ్వాన్స్మెంట్ కూడా వచ్చింది మళ్ళీ టైం టు మైన్ అని. ఐస్, లావా బకెట్. ఇప్పుడు మనం కాబుల్ స్టోన్ జనరేటర్ అయితే చేయొచ్చు.
ఓ సాయిరామ్. మనం గాయస్ ఇప్పుడైతే మనం స్టేర్స్ అయితే చేయాలి. సారీ, ఇట్లా కాదు, ఇట్లా పెట్టాలి మనం. సో ఇందులో లావా, ఇంకా మనకి ఇక్కడ ఈ స్టేర్స్లేమో వాటర్, ఇది పెట్టేసి ఇంకా కాబుల్ స్టోన్ మైన్ చేద్దాం. 1 2 కాలిపోయింది లావాలో. గైస్ సో ఇప్పుడు మనం స్టోన్ పికెక్స్ అయితే చేసుకుందాం. సో గైస్ మనం కొద్దిసేపు మైనింగ్ అయితే చేద్దాం. సో గైస్ కొంచెం మైనింగ్ చేసినాకైతే కలుస్తా. మనకి కాబుల్ స్టోన్ 24 అయితే వచ్చింది. ఎందుకంటే మనకి కాబుల్ స్టోన్ జనరేటర్ అంటే మనకి సగం లావాలోనే కాలిపోతుందని తెలుసు కదా. సో అట్లానే లావాలో కాలిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఒక ట్యాక్స్, షవెల్, ఇంకా చాలు గైస్. కానీ కొంచెం మనకి కింద ఎక్స్పాండ్ చేయడానికి స్లాబ్స్ వేసుకుందాం. సో 36 స్లాబ్స్ వచ్చినాయి గైస్. సో మనం పెట్టేద్దాం. మనం ఫస్ట్ ఒక స్టేర్ కేస్ లెక్క పెట్టుకుందాం. ఈడ అండ్ ఇప్పుడు అంతేనా? ఓకే గైస్ కొంచెం ఇటు ఎక్స్పాండ్ చేద్దాం. ఇంకా ఇటు సైడ్ కూడా
కొంచెం చుట్టూ ఇట్లా పెడతా గైస్, ఇంకొక లేయర్ లెక్క. గైస్ మనకి కాబుల్ స్టోన్స్ అయితే అయిపోయినాయి, మళ్ళీ ఇంకా కొంచెం మైనింగ్ చేసి కలుస్తా. సో గైస్ 50 కాబుల్ స్టోన్ అయితే వచ్చింది. ఈలోపు నైట్ కూడా అయిపోయింది. సో స్లాబ్స్ తీసుకొని కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం. ఓకే, బాగానే వచ్చినాయి స్లాబ్స్. సో గైస్ ఇప్పుడు మనం ఆ ఐలాండ్కి అయితే వెళ్ళబోతున్నాం. సో గైస్ మనం ఇక్కడి నుంచి బ్రిడ్జింగ్ చేద్దాం, ఎందుకంటే ఆడ శాండ్ ఉన్నది కాబట్టి మనకి కిందికి పడిపోతుంది. కింద మనకి ఇట్లా ప్లాట్ఫామ్ లెక్క పెట్టి ఇట్లా ప్లాట్ఫామ్ లెక్క పెట్టి అప్పుడు ఏదో ఒక బ్లాక్ బ్రేక్ చేస్తే మొత్తం పడిపోతే అవన్నీ తీసుకొని అప్పుడు మనం ఆ చెస్ట్ని లూట్ చేయవచ్చు. గైస్ మనకి జాంబీ ఆడున్నది, కానీ ఏం కాదు, వేసేద్దాం. గైస్ ఇంకొకటి మనకి స్క్వాడ్ నేను ఎందుకు క్రాఫ్ట్ చేసుకోలేదంటే మనకి ఇది ఇప్పుడు నేను ఆడుతున్న జాబ్ ఎడిషన్ కాబట్టి స్క్వాడ్ కంటే యాక్స్కే ఎక్కువ దాన్ని ఏమంటారు అటాక్ డ్యామేజ్ ఉంటుంది అన్నమాట. కానీ అటాక్ స్పీడ్ స్క్వాడ్కి ఎక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ మాబ్స్ని ఒకేసారి అటాక్ చేయవచ్చు. ఇంకా ఇంకొకటి ఏంటంటే కొన్ని ఎంచాంట్మెంట్స్ ఓన్లీ మనకి స్క్వాడ్కి వస్తాయి, యాక్స్కి రావు. స్క్వాడ్కి వచ్చే ఎంచాంట్మెంట్స్ కానీ మనకి ఇప్పుడు దేన్ని ఎంచాంట్ చేసుకుంటలేము కదా, అందుకే. సో గైస్ ఇప్పుడు పోయి మనం మన వాటర్ బకెట్ని అయితే తెచ్చుకొని కింద అది పెడదాం, ఎందుకంటే మనం కింద మనకు ఒక బ్లాక్ కిందికి పోయి ఒక ప్లాట్ఫామ్ లెక్క క్రియేట్ చేయాలి. ఎందుకంటే మనకి కొంచెం కిందికి ఉన్నది అది. సాయిరామ్ నేను కీప్ ఇన్వెంటరీ పెట్టుకున్నా, ఏం కాదు గైస్.
సో గైస్ చివరికి ఏదో లెక్క పెట్టేసినాం అన్నమాట. బ్రీతింగ్ అయిపోతుంది. గైస్ ఏం కాదు, చచ్చిపోదాం. కీప్ ఇన్వెంటరీ ఎట్లా ఆన్లో ఉన్నది కదా. రీస్పాన్. ఓకే గైస్, ఇంకొకటి మీ ఫోన్లో ల్యాగ్ అవుతుంది అన్నమాట. కొంచెం మీరు చనిపోయి రీస్పాన్ అవ్వడం అట్లా అయితే కొంచెం ల్యాగ్ అవుతుంది. సో ఈడ కొంచెం కిందికి పెట్టినాం కదా, దీని మీద స్లాబ్ పెట్టి జంప్ అయ్యరా. గైస్ మనం ఇంకొక బ్లాక్ కిందికి పోవాలనుకుంటా. సో ఓ సాయిరామ్. వాట్ ఈస్ దిస్ గైస్? మనకి ఇంకా వేరే ఐలాండ్స్ కూడా ఉన్నాయి గైస్. సో పోదాం. ఇప్పుడు కాదు కానీ ఈ ఎపిసోడ్లో మాత్రం ఎట్లయినా ఆ ఐలాండ్ మీదకైతే పోవాలి. ఇప్పుడు ఓకే, ఓకే గైస్, ఇప్పుడు మనం ఇక్కడ వాటర్ ప్లేస్ చేసి తీసేద్దాం. ఓకే,
10 ఆబ్సిడియన్ ఉన్నాయి గైస్. మనం నెదర్కి పోవచ్చు. సో ఇప్పుడు నెదర్ పోర్టల్ అయితే బిల్డ్ చేద్దాం, కానీ మనకి నెదర్ అప్పుడే పోనీకి ఉండదు గైస్. మనకి ఫ్లింట్ అండ్ స్టీల్ అయితే కావాలి. నాకు తెలిసి నెదర్ నార్మల్గా ఉంటుంది అనుకుంటా. మనకి నెదర్లో ట్రీస్ చాప్ చేసి వుడ్ ఎంత పడితే అంత ఉంటుంది. ఇంకా పిగ్లిన్స్తో ట్రేడ్ చేసి ఐరన్ కూడా తెచ్చుకోవచ్చు, గోల్డ్ కూడా ఉంటుంది. ఇంకా బ్యాషియన్స్ అట్లాంటివి వెతికి మనకి మంచిగా దాన్ని ఏమంటారు అంటే మనకి మంచిగా లూట్ చేసుకొని మంచిగా టూల్స్ చేసుకొని ఆర్మర్ చేసుకొని అట్లా మంచిగా ఉండొచ్చు. ఓకే గైస్, అవి 2 అవుపిస్తున్నాయి గైస్ ఐలాండ్స్. ఇంకా ఏమైనా ఉన్నాయా ఐలాండ్స్? వెయిట్ ఏ మినిట్ గైస్. ఆప్షన్స్ ఎఫ్ఓవి బాగా తగ్గించుకుందాం. ఇంకా రెండర్ డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకుందాం. $32 చంక్స్. ఓకే, డన్. బ్యాక్ టు గేమ్. అది అవుపియదా గైస్? అది అవుపిస్తుంది. ఓకే, ఆడున్నది. దాని కాడ ఫ్లింట్ ఏమైనా ఉన్నదా గైస్? ఐ మీన్ గ్రావెల్ ఉన్నదా? గ్రావెల్ ఉంటే దాన్ని బ్రేక్ చేస్తే ఫ్లింట్ వచ్చే ఛాన్స్ ఉన్నది. ఓకే గైస్, ఇట్లా చూడలేకపోతున్నా నేను. నాకు మెంటల్ లేస్తుంది. ఎఫ్ఓవి మళ్ళీ నార్మల్లో పెడదాం. 70 అంటే నార్మలా? ఓకే, డన్. బ్యాక్ టు గేమ్. సాయిరామ్. గైస్, నేను ఎప్పుడు ఇన్నిసార్లు చచ్చిపోలే. అంటే ఇన్నిసార్లు చచ్చిపోయినా కానీ ఇన్నిసార్లు చచ్చిపోయినా కానీ ఆ వరల్డ్లో అయితే ఒక 70-80 డేస్ సర్వైవ్ అయినా. మొత్తం కలిపితే చాలాసార్లు చచ్చిపోయినా. కానీ ఇదైతే స్టార్టింగ్లోనే ఇన్నిసార్లు చచ్చిపోతున్నా. గైస్, నాకు ఇట్లా కిందికి చూస్తుంటే నైట్ ఏమో అని అనిపిస్తుంది గైస్. ఇట్లా ఇదేమైనా అంటే ఇదేమైనా షేడర్ ప్యాక్ ఏందో అర్థమవుతలేదు గైస్. సో సరే కానీ పోదాం మనం ఆడికి.
సో గైస్ మనకి ఇంకా కాబుల్ స్టోన్ కావాలి ఆడికి పోవాలంటే. కానీ గైస్ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాంలే. ఇప్పుడైతే ఈ ఎపిసోడ్ని ఎండ్ చేద్దాం. ఓకే బాయ్ గైస్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ ఎపిసోడ్ నేను పెడతాను తొందరలో. బాయ్ గైస్.